ఈరోజు మలక్పేట నుంచి బరిలోకి దిగిన ఆలయ జితేంద్ర గారు అంటే నామినేషన్ వేశారు కాబట్టి టీఆర్ఎస్ని విమర్శిస్తున్నారు. అంటే నామినేషన్ వేసే ముందు వరకు కూడా బీజేపీలో ఉంటూనే టీఆర్ఎస్ శ్రేణులతో బాగా సఖ్యతగా మెలిగేవారు. ఆ నాన్న ఏ పార్టీని వీడి ఏ పార్టీని వ్యతిరేకించి బయటకు వచ్చారో అదే పార్టీ శ్రేణులతో జితేంద్ర గారు చాలా క్లోజ్గా ఉండేవారు అంటుండేవారు. ఆ విమర్శలకు మీరు ఇచ్చే సమాధానం? టీఆర్ఎస్ పార్టీ అనేది భారతీయ జనతా పార్టీలో లాగా ఒక సైద్ధాంతిక పార్టీ కాదు. టీఆర్ఎస్ పార్టీ అనేది నేపథ్యం ఏంటి? ఒక ఉద్యమంలో అది ఒక ఉద్యమంగా పొలిటికల్ పార్టీగా ఎదిగిన పార్టీ. అందులో కేవలం తెలంగాణ కోసము, తెలంగాణ సాధించుకోవడం కోసము అనేక పార్టీల నుండి వచ్చిన వారే అందులో తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉన్నారు. అందులో బీజేపీకి వచ్చిన అనేక మంది టీఆర్ఎస్లో ఉన్నారు. సిపిఐ నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు, టీఆర్ఎస్ తెలుగుదేశం నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అవునా కాదా? కాబట్టి తెలంగాణ కోసం నుండి అనేక పార్టీల నుండి వచ్చిన వాళ్ళు, యువకులు, విద్యార్థులు, ఇటువంటి వాళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్ర సమితిలో వచ్చిన వాళ్ళే. కానీ కొత్తగా టీఆర్ఎస్ పార్టీ స్థాపించగానే వారికి ఒక సిద్ధాంతం ఉంది, లేదా దానికి ఒక కార్యాచరణ ఉన్నది, అటువంటి విధంగా కార్యకర్తలు వచ్చిన నేపథ్యం కాదు కదా. కాబట్టి టీఆర్ఎస్లో ఉండే పూర్వంగా బీజేపీ వాళ్ళందరూ కూడా ఇప్పటికి కూడా సన్నిహితంగా ఉంటారు. మీరు ఎమ్మెల్యే అయితే మలక్పేటను ఏ విధంగా చూడాలనుకుంటారు? ఎలాంటి డెవలప్మెంట్ని, ఎలాంటి అభివృద్ధిని మలక్పేటలో మీరు చూడాలని ఆశిస్తున్నారు? అసలు మలక్పేట్ హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో చెందినది. అంటే పాత బస్తీ నేపథ్యం. పాత బస్తీలో అభివృద్ధి కుంటిపడింది. అయితే ఏదైతే ఈక్వలెంట్ టు సిటీ సౌకర్యాలు కలుగుతాయో, ఏ విధంగానైతే ఈక్వల్గా హైదరాబాద్ అభివృద్ధి చెందాలో ఆ విధంగా అభివృద్ధి చెందడం లేదు. మేము కోరుకునేది సిటీకి ఓల్డ్ సిటీ అనేది పేరు పోవాలా, సిటీ అనేదే పేరు ఉండాలా. కాబట్టి మేము కోరుకునేది అది. ఎప్పుడైతే నేను ఇంతకుముందే చెప్పిన మెట్రో రైలు పాత బస్తీకి రానివ్వడం లేదు. మెట్రో రైలు వస్తే పాత బస్తీ అభివృద్ధి పడదా? అదేవిధంగా మలక్పేటలో ఏదైతే నేను చెప్పిన సొల్యూషన్స్ అనేది మెయింటెనెన్స్ అనేది నిరంతరం. మాకు లో లైన్ ఏరియానే ఉన్నది, లేకపోతే మలక్పేట రైల్ ఇష్యూనే ఉన్నది. ఇటువంటి అనేక కార్యక్రమాలతో ఈక్వల్ టు సిటీలో ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయో అదేవిధంగా ఇక్కడ జరగాలి. అందరు ప్రజలు ఈక్వల్గా సమానంగా ఉండాలి. పాత బస్తీ ప్రజలలో కేవలం ఒక మైనారిటీకి చెందిన వారికే అన్ని సౌకర్యాలకు కలగొద్దు. అన్ని వర్గాల వారికి ఈక్వల్గా సౌకర్యాలు కలగాలని మా ఉద్దేశం. ఇప్పటివరకు ఎలాంటి సమస్యలు ఆడున్నాయి, ఎలాంటి సమస్యలు తిష్ట వేశాయి అని మీరు గమనించారు? అంటే ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నారు, ప్రజల మధ్యకు వెళ్తున్నారు, అంటే ఎలాంటి సమస్యలను మీరు గుర్తిస్తున్నారు? ప్రజల నుంచి మీకు ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి, వాళ్ళు మీ దృష్టికి తీసుకొస్తున్నారు? ప్రజలలో రీసెంట్గా బలాల ఎమ్మెల్యేది ఒక ఇంటర్వ్యూ చూసిన. మేము మలక్పేటలో కాస్ట్, క్రీడ్, రిలీజన్ని చూడకుండా మలక్పేటలో 4 దిశలలో అభివృద్ధి చేసినాను అన్నాడు. అయితే మేము అక్కడ పోయి చూసినట్టయితే కాస్ట్, రిలీజన్ని ఏం లేదు, కేవలం ముస్లింలకే అభివృద్ధి చేసింది. కేవలము హిందూ బస్సులలో వచ్చిపోయి కొందరికి కొన్ని కార్యక్రమాలు అక్కడ ఉన్న కార్పొరేటర్లతో సన్నిహితం ఉండి కొన్ని కార్యక్రమాలు చేసినాడు, అంతే తప్ప వేరే అభివృద్ధి చేయలేదు. అక్కడ ఉండే మలక్పేట అంటే ఫాస్ట్లీ డెవలపింగ్ మీన్స్ అభివృద్ధి చెందే మలక్పేటలో అనేకమైన బిల్డర్లను భయభ్రాంతులు చేసినాడు. అక్కడ ఖచ్చితంగా మా వాళ్ళకే ఒక అందులో ప్లాట్ కావాలనేది. ఒక హిందువు డెవలప్మెంట్ చేస్తుండే ఒక అపార్ట్మెంట్ అంటే బెదిరించి కైకు ముసల్మాన్కు ఏదైతే ముసల్మాన్కు దేనా అని అన్నాడు. అదేవిధంగా ముస్లిం మరి డెవలప్మెంట్ చేస్తుంటే హిందూకి ఇప్పించిండు, దానిలో ఇప్పిలేదు. ఇట్లా అనేక విధాలుగా భయభ్రాంతులు చేసిండు. ఏదైతే బస్తీలలో ఓపెన్ ల్యాండ్స్ ఉంటే అక్కడ మా కమ్యూనిటీ హాల్ కట్టివని రిప్రజెంటేషన్ తీసుకొని వెళ్తే ఇక్కడ హిందూ బస్సులో అది ఏంది గవర్నమెంట్ ల్యాండ్ కాదు, అది వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ అని ఫాల్స్ పేపర్స్ సృష్టించి అక్కడ మరి మసీద్ దౌర్జన్యంగా కట్టించి అనేక మంది మీద కేసులు పెట్టించిన నేపథ్యం అక్కడ ఉన్నది. ఎప్పుడైతే ఇంద్రసేన్ రెడ్డి గారు కానివ్వండి, లేకపోతే సుభాష్ చంద్రజీ గారు కానివ్వండి, ఆ రోజు ఆవాస్ యోజన కింద కట్టించిన ఇల్లులు ఇప్పుడు మరి కూలిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఏవైతే కొన్ని స్లమ్స్ ఉన్నాయో ఆ స్లమ్స్లో దౌర్జన్యంగా ఖాళీ చేయించి అక్కడ మళ్ళీ కొందరిని చిన్న గుడిసెల్లాగా వేయించి అక్కడ ఉండే స్థానికులను ఎల్లగొట్టిన నేపథ్యం ఉన్నది. అలా అనేక విధాలుగా అక్కడ ఉండే ఒక మేజర్ కమ్యూనిటీని భయభ్రాంతులు చేసి వీళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారం పెంచుకోవడానికి వాళ్ళ శక్తులను కొందరిని పంపుతున్నారు. చిన్న దానిలో గొడవలు చేపిస్తున్నారు, చిన్న దానికి ఇబ్బందులు పెడుతున్నారు. హిందూ సాంప్రదాయాల పండుగలు చేసుకొని అక్కడ ఇబ్బందులు పెడుతున్నారు. ఇటువంటి కార్యక్రమాలు అనేకం ఉన్నాయి.
కాబట్టి ఎప్పుడైతే ఈ ఎంఐఎం ప్రాలదొలుతామో అప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే ఇటువంటి ఆటంకాలకు అన్నిటికీ కూడా అడ్డుకట్టేసి ఖచ్చితంగా అయితే సమస్యలు మా దృష్టిలోకి వస్తున్నాయో ప్రత్యేకమైన మేనిఫెస్టో కూడా మేము రూపొందించబోతున్నాం మలక్పేట్కి సంబంధించి. అటువంటి అన్ని మెన్షన్ చేసి ఖచ్చితంగా వారందరికీ ఇటువంటి ఫలాలు అందించే విధంగా మేము ప్రజలకు అక్కడ మలక్పేట్ ప్రజలకు ఈ ఫలాలన్నీ తీసుకెళ్లే విధంగా ప్రయత్నాలు చేస్తాం. అదేవిధంగా చాలా మటుకి పెన్షన్స్ ఇక్కడ హిందూ బస్సులలో రాలేదు. ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కానీ హ్యాండిక్యాప్ పెన్షన్స్ కానివ్వండి రాలేదు. మరి షాదీ ముబారక్ వచ్చినాయి కానివ్వండి, ఎమ్మెల్యే గారు దానికి చూస్తారు, ఎమ్మెల్యే అందులో హస్తం ఉంటుంది కాబట్టి ఎమ్మెల్యేల గారునే చూడాలి. కాబట్టి షాదీ ముబారక్ వచ్చిన కళ్యాణ లక్ష్మి చాలా చెక్కులు రాలేదు, ఆగి ఉన్నాయి. ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకు కేవలం మరి ముస్లింలకే అభివృద్ధి చేయాలి, ముస్లింలనే పట్టించుకోవాలా? ఇంతకుముందు నేను ఒక ఇష్యూ చెప్పిన, మైనార్టీ కార్పొరేషన్ నుండి అనేక మంది కార్లు వచ్చినాయి. మరి బీసీ కార్పొరేషన్లో ఎంతమందికి మరి ఎమ్మెల్యే లోన్లు ఇప్పించిండు? అందరు కాస్ట్ క్రీడ్ అందరికీ పక్క పెట్టి మేము అభివృద్ధి చేసిన అన్నారు కదా, మరి ఎందుకు రాలేదు బీసీ కార్పొరేషన్ ద్వారా లోన్లు? అదేవిధంగా డబుల్ బెడ్రూమ్స్ కూడా ఖచ్చితంగా ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఏమంటుంది, 7 డబుల్ బెడ్రూమ్లు వచ్చినా కానీ ముస్లింలకు కూడా అందులో సపరేట్గా కోటా ఉంటుందని. అందులో ఈ ఎంఐఎం ఎమ్మెల్యే ఉంటే దాన్ని సపరేట్గా ముస్లిం కోటా సపరేట్ ఉంటుంది, ఎమ్మెల్యే కోటా సపరేట్ ఉంటుంది. మళ్ళీ హిందువులు వెళ్ళిపోవాలి. ఇవన్నీ కూడా ఏమున్నా కానీ కాస్ట్ క్రీడ్ రిలీజన్వి ఈక్వల్గా చూసే పార్టీ భారతీయ జనతా. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams. మీ చిర్ల జగ్గిరెడ్డి ఎమ్మెల్యే కొత్తపేట. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. నేను మీ జక్కంపూడి రాజా. For more videos, please subscribe iDreams. I'm Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream. For more videos, please subscribe iDream. I am Vasireddy Padma, Chairperson of State Women Commission. For more videos, please subscribe iDream.